హరిహర కాలయాపనకు కారణమేంటి? ఈ రిలీజ్ డేట్ కన్నా పక్కా వస్తుందా? ఇక మిగిలింది నెల రోజులే. రిలీజ్ అయితే మాత్రం పవన్ ఫ్యాన్స్ కి ఆకలి తీరిపోతుంది. మరి పవర్ స్టార్ దిగేదెప్పుడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్కి ఇంకొక 27 రోజులు మాత్రమే టైం ఉంది. కొత్త రిలీజ్ డేట్ గురించి అందరికీ ఆల్రెడీ లీక్ అయిన విషయాన్ని అఫీషియల్గా చెప్పుకొని హడావుడి చేసినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయింది. కనీసం ట్రైలర్ అప్డేట్ అయినా ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ప్రమోషన్లు నాన్ స్టాప్గా ఉంటాయని చెప్పిన హామీకి కాస్త భిన్నంగా తిరిగి మళ్ళీ లేట్ జరగడం ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. జూలై 24న ఖచ్చితంగా వస్తుందో రాదో అనే అనుమానాలు మళ్ళీ మొదలయ్యాయి. ఇప్పుడు అర్జెంటుగా ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. హరిహర వీరమల్లు టీం వెంటనే అలర్ట్ అయిన విషయం ఒకటి ఉంది. ఇప్పటికే బజ్ నెగిటివ్లో ఉంది, దాన్ని పాజిటివ్గా మార్చాలి. ట్రైలర్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్తో రిలాక్స్ అవ్వడం అంత మంచిది కాదు. ఇక ఇతర రూపాల్లో మాత్రం ప్రమోషన్ వేగంగా పెంచాలి అండ్ ఈవెంట్లు కూడా చేయాలి. ఆర్టిస్టులతో ఇంటర్వ్యూలు కూడా ఇప్పించాలి. ఇతర విషయాల కంటెంట్కి సంబంధించినటువంటి ఈవెంట్లు కూడా చేయాలి. ఇవన్నీ రెగ్యులర్గా అందరూ చేసేటివే. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మూవీకి అవసరం లేదని కొందరు అనొచ్చు. కానీ ఎంత పాన్ ఇండియా సినిమా అయినా కానీ సరే, దాని మీద జనంలో ఉన్నటువంటి వైబ్ రావాలంటే ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి విషయాల్లో రాజమౌళి అందరికీ మాస్టర్ అనే చెప్పాలి. ఇంకా 2 నెలల టైం ఉన్నటువంటి కూలీ లాంటి సినిమాలు కూడా దూకుడు చూపిస్తుంటే వీరమల్లు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం భావ్యం కాదంటున్నారు. అండ్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పవనే డిప్యూటీ సీఎం. జనసేన వర్గాలు మంచి ఊపు మీద ఉన్నాయి. బ్రో తర్వాత గ్యాప్ రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటే ఓపెనింగ్ నుంచే హరిహర వీరమల్లు అద్భుతాలు చేయొచ్చు. అసలే ఇది పార్ట్ 1. సీక్వెల్కి బిజినెస్ బాగా జరగాలంటే ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కావడం చాలా ఇంపార్టెంట్. ఫైనల్ ట్రైలర్ కట్ రెడీ అయిందని సమాచారం ఉన్నా జూలై 2వ వారంలో రావచ్చని టాక్ నడుస్తుంది. సో ఏదేమైనా కానీ హరిహర వీరమల్లు ఇంత స్లోగా ఉండడం చాలా కరెక్ట్ కాదు అని కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ గతంలో వచ్చినటువంటి సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు పవర్ స్టార్ది వచ్చేటువంటి ఈ సినిమా చాలా ఎత్తు. ఎందుకు అనంటే ఈవెన్ ఆయన చేసినటువంటి సినిమాలు అన్నీ కూడా ఈవెన్ రీజనల్ ఓన్లీ తెలుగు అక్కడి వరకే ఉండేది, బట్ వేరే అదర్ లాంగ్వేజ్లో డబ్ అయ్యేవి. కానీ ఫర్ ది ఫస్ట్ టైం హరిహర వీరమల్లు పాన్ ఇండియా రేంజ్లో వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి బాబీ డియోల్ చేస్తున్నారు అండ్ దాని తర్వాత బాలీవుడ్ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో పవర్ స్టార్ గారు, దాని తర్వాత చాలా నిధి అగర్వాల్, ఇలాంటి పెద్ద స్టార్ కాస్ట్ ఉంది దాంట్లో. సో కాబట్టి వేరే లాంగ్వేజ్లో కూడా వెళ్ళాలంటే ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ కూలీ లాంటి సినిమాలే 2 నెలల టైం ఉన్నా స్టిల్ ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేస్తుంటే హరిహర వీరమల్లు లాంటి ఒక పాన్ ఇండియా సినిమా, అది కూడా ఒక 27 డేస్ మాత్రమే ఉంది రిలీజ్ డేట్కి అనౌన్స్ చేసింది. బట్ మరి ఆ 27 డేస్లలో అన్ని లాంగ్వేజెస్లో కవర్ చేయగలుగుతారంటే నో అనే చెప్పాలి. ఎందుకు అనంటే చాలా టైం పడుతుంది ప్రమోషన్స్ అన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నారు రాజకీయాలలో. అండ్ దానికి తోడు హరిహర వీరమల్లుకు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి ఒక మాట ఇచ్చారట. అన్ని సినిమాలతో పోలిస్తే హరిహర వీరమల్ని చాలా దగ్గరుండి ప్రమోట్ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మెయిన్గా ఆయన గతంలో ఏ సినిమా చేసినా కానీ ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాత్రమే వచ్చేవారు. బట్ ఇందులో అలా కాకుండా హరిహర వీరమల్లికి కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం అండ్ దాని తర్వాత కొన్ని టీవీ షోస్లలో పాల్గొనే ఛాన్సెస్ కూడా చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ పవన్ ఒక్కసారి ఎంట్రీ అయితే స్క్రీన్లో ఒక్కసారి అలా ప్రమోషన్స్లో కనిపిస్తే హరిహర వీరమల్లి మీద వైబ్ కంప్లీట్గా వచ్చేస్తుంది. బట్ దానికి చాలా తక్కువ టైం ఉంది. తెలుగులో ఓకే, బట్ అదర్ లాంగ్వేజ్లలో మంచి ఓపెనింగ్స్ రావాలంటే డెఫినెట్గా ప్రచారం ఇంక్లూడింగ్ ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి దానికి 27 డేసే ఉంది. బట్ జూలై 2వ వారంలో మాత్రం ట్రైలర్ వస్తున్నాడు. బట్ ట్రైలర్ చూస్తేనే అటు ఓటీటీస్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉంటారో ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ కూడా ట్రైలర్ చూశాకనే ఒక నిర్ధారణకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ట్రైలర్ ఫస్ట్ రిలీజ్ చేసి ఆ తర్వాత ప్రమోషన్స్ మెల్లిగా స్టార్ట్ చేద్దాం అన్నట్లయితే చూస్తుంది. బట్ చూడాలి. సో మొత్తంగా ఈ సినిమా ఇంకోటి ఏంటంటే జూలై 24 చాలా సెంటిమెంటెడ్. గతంలో తొలి ప్రేమ రిలీజ్ అయింది అండ్ దాని తర్వాత అదే రోజు ఇందిరా కూడా రిలీజ్ అయింది. సో ఇవన్నీ కూడా మెగా ఫ్యాన్స్కి చాలా ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉన్నటువంటి డేట్. సో మరి అదే డేట్ రోజు వస్తే డెఫినెట్గా హరిహర వీరమల్లు కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతున్న కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బట్ ఆ డేట్ మీద. బట్ సినిమా కంటెంట్ కూడా ఇది ఒక 14
నాలుగవ శతాబ్దం సంబంధించిన ఒక స్టోరీ అండ్ ఫస్ట్ టైం ఒక పీరియాడికల్ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. సో అందుకోసమని ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అండ్ దాని తర్వాత అంత హైప్ ఉంది. సో చూడాలి మరి. ఆ లుక్ కూడా ఇంక్లూడింగ్ ఎప్పుడు కూడా ఆయన ప్రీవియస్గా చేసినటువంటి సినిమాలో అలాంటి లుక్ ఎప్పుడు లేదు. బట్ 14వ శతాబ్దం అంటే ఇది మనం రియల్ లైఫ్లో ఆయన లైఫ్లో చూస్తుంటాం. బట్ రియల్ లైఫ్లో ఇది ఫస్ట్ టైం అనే చెప్పాలి. సో చూద్దాం. మొత్తంగా హరిహర వీరమల్లు మరి జూలై 24th వస్తే డెఫినెట్గా అదే రిలీజ్కి వస్తే మాత్రం అదే డేట్ రిలీజ్ అయితే డెఫినెట్గా బ్లాక్ బస్టర్ కొడుతున్న గ్యారంటీ ఉంటుంది బట్ ఫ్యాన్స్కి. కాకపోతే ప్రమోషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ ప్రమోషన్స్ని ఎంత తొందరగా స్టార్ట్ చేసి ఆయన మాట ఇచ్చినట్టు తొందరగా స్టార్ట్ చేసి రిలీజ్ చేస్తే మాత్రం సినిమాకు మంచి వైపు ఉంటుంది. బట్ అదర్వైజ్ కొంచెం డల్ అయినా కానీ చాలా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి హరిహర వీరమల్లు ఇంకా 27 రోజులు మాత్రమే టైం ఉంది. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.